మా సూర్యాపేట మండలం కేసారం గ్రామం. కేసారం గ్రామం. ఎంతమంది వచ్చారు? 60 మంది వచ్చినాం. 60 మంది వచ్చారు. అభిమానంతో వచ్చిరా, పైసలు తీసుకొని వచ్చిరా? అభిమానంతో మా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వేయడం, ఫ్రీ బస్ పెట్టడం, మాకు లేడీస్ కొంచెం ఎనేబుల్ ఉంది కాబట్టి రాగలిగిన ఇంత దూరం. మహిళల సంక్షేమం కేసీఆర్ కంటే మంచిగా చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. మహిళలకు సంబంధించి అన్ని మేమే మంచిగా చేసినామంటారు కదా కేసీఆర్ వాళ్ళు. అంటే ఎవరి ప్రభుత్వం వాళ్ళది. వీళ్ళు బాగానే చేస్తారు, వాళ్ళు బాగానే చేస్తారు. కాకపోతే ఇంత ముందు ఆగిన వడ్డీ లేని రుణాలు మొత్తం ఇప్పుడు మహిళలకు అన్ని ఎలిజిబుల్ చేసారు. 152 కోట్లు విడుదల చేసారు. 152 కోట్లు. సో మీకు అందరు మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నాడు ఇప్పుడు. నూతనంగా వ్యాపారాలు చేసిన న్యూ ఎంటర్ప్రైజ్ కింద లోన్లు కానీ, బ్యాంక్ లింకేజ్ కానీ, గతంలో బ్యాంక్ లింకేజ్ మాకు కొద్దిగానే ఇచ్చేది 10 లక్షల లోపు. ఇప్పుడు 20 లక్షలు ఎలిజిబుల్ అయ్యే సంఘాలు కూడా ఉన్నాయి. మాకు పెట్రోల్ బంకులు ఇవ్వడము, మాకు మహిళలకు బస్ సౌకర్యం కల్పించడము, రైస్ మిల్లు ఐకేపీకి సంబంధించింది పెద్ద పెద్ద బిజినెస్ చేసుకోవడానికి మహిళలకు అవకాశం. అవును. అంటే మహిళలు తిరిగి ఖచ్చితంగా లోన్లు కడతారని నమ్మకం బ్యాంకులు నమ్ముతాయి, ప్రభుత్వాలు నమ్ముతాయి. రీపేమెంట్ మా మహిళల ద్వారానే అవుతుంది. బ్యాంక్ సక్సెస్ఫుల్ రీపేమెంట్ మీ దగ్గర నుంచి అయితే. అవునండి. సో రాష్ట్రం అప్పుల పాలైంది. సో అప్పుల పాలైన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే మహిళలే సాధ్యం. సో అప్పుల పాలైన ఒక కుటుంబం సంసారం నిలదీయాలంటే మహిళలే. అందుకే వాళ్ళకి చేతిలో పెట్టినట్టు రేవంత్ రెడ్డి. నిజమేనా? ఇప్పుడు మహిళల చేతిలో పెడితే రాష్ట్రం అప్పుల పాల నుంచి గట్టెక్కుతుందా? గట్టె ఒక మహిళ ఏదైనా సాధించాలంటే ఒక మహిళతోనే అవుతుంది. మహిళే దేనికైనా ముందు, మన ఇంట్లోనైనా బయటలోనైనా ఒక మహిళా చేతిలో పెడితే సంసారం చక్కదిద్దేది మహిళే. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా మహిళలకి మంచి అవకాశాలు ఇస్తున్నారు. నమ్మకంతో మాకు మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు. కేసీఆర్ అని అప్పులు చేసి పోయాడు, అందుకే ఇక ఈ సంసారం ఎలా తీసినట్లేనని మహిళల చేతిలో పెట్టి. ఎవరికైనా అప్పులు ఉంటాయండి. ప్రతి ప్రభుత్వం అప్పులు అనే ఉంటాయి. కాకపోతే సంక్షేమాలు మంచిగా చేస్తారు కాబట్టి మంచిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచిగా ఉంది. మనస్ఫూర్తిగా చెప్తారా మాట? అయ్యో అదేం లేదండి. లోన్స్ అంటే మేము ఆల్రెడీ లోన్స్ తీసుకుంటాం. ఫ్రీ బస్ అయినా పెట్టే క్రాఫ్ట్ లోన్స్ ఇట్లా చేశాడు. రైతు బంధు మనకేం అవసరం లేదు, చెప్తాం అంతే. కాకపోతే 2 లక్షల పైకి చేయలేదని ఒక రీమార్క్ ఉంది. రైతు బంధు ఒక మధ్యలో ఒకటి ఆగిపోయింది, దానివల్ల కొంచెం రీమార్క్ వచ్చింది. కానీ మిగతా అవి కాకుండా మిగతా ఓకే మంచిది. మహిళలకు అన్ని బాగున్నాయి, పెద్ద పీట ఇస్తున్నారు కాబట్టి బాగుంది.